ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 480కి పైగా మార్కులు సాధించిన యాదవ విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు తెలిపారు. మే 31న నెల్లూరు కొండాయిపాలెంలోని యాదవ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు డివిజన్లోని యాదవ విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నెల్లూరులోని అసోసియేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజేష్, యపా రాష్ట్ర కార్యదర్శిని. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి యాదవ విద్యార్థుల ప్రతిభ పురస్కారోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా తలపెట్టాము. దీనికి యాదవ విద్యార్థులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. దీనికోసంగా విద్యార్థులకి ప్రత్యేకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులకి దిశానిర్దేశం చేసే విధంగా వెళ్తూ ఉంది. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి 10వ తరగతి విద్యార్థులు వారి యొక్క కెరీర్ని ఎలా గైడ్ చేసుకోవాలి, ఎంతోమంది ఉన్నత విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్స్ కానీ, అదేవిధంగా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి ఎంతోమంది ఐఏఎస్లు, వీళ్ళందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి హాజరవుతూ 10వ తరగతి విద్యార్థులకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహకం విలువ కట్టలేనిది. కాబట్టి 10వ తరగతిలో ఉత్తీర్ణ సాధించిన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క తల్లిదండ్రులు దాన్ని గుర్తెరిగి ఈ కార్యక్రమాన్ని మీ బిడ్డల యొక్క భవిష్యత్తుకి బాటగా మర్చుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతి విద్యార్థికి అవసరమైనటువంటి రెండు మార్గాల్ని, వాళ్ళ యొక్క దిశ ఏ విధంగా మారాలి, వారి యొక్క విద్యా విధానం ఎటువైపు ఏ మార్గంలో పయనించాలి అనేది టర్నింగ్ పాయింట్ అనేటువంటి 10వ తరగతి తర్వాత జరిగే టర్నింగ్ పాయింట్లో ఈ కార్యక్రమం వాళ్ళకి ఎంతో దిశానిర్దేశం చేస్తుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్నో అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేది కూడా వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలకు హాజరైతే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాము. ఈ రెండు వాళ్ళ యొక్క దిశని, వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే విధానానికి ఇటువంటి కార్యక్రమానికి మీ పిల్లల్ని హాజరుపరిచి దాన్ని ఉపయోగకరంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి తీర్చిదిద్దాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ నిర్వహించడానికి యాదవ పెద్దలు మరియు శ్రేయోభిలాషులు, ఆత్మీయులు అందరూ కూడా సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు మరియు రాజకీయ నాయకులు, ఉన్నత విద్యావంతులు అందరికి కూడా మనస్ఫూర్తిగా సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. మనకు ఎన్నో సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు వెన్నంటుగా ఉన్నటువంటి ప్రముఖులైన ఎంతోమంది నాయకులు కావచ్చు, ఎవరైనా, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా మాకు వెన్నంటూ ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ బీదా మస్తానరావు గారు, శ్రీ బీదా రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ గారు, మాజీ మంత్రివర్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ గారు శ్రీ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, మరియు ఇతర పెద్దలు అందరూ కూడా, దొడల సుధాకర్ యాదవ్ గారు, వీళ్ళంటే అందరూ కూడా, ఎన్ఎల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి దశరథ నాగేంద్ర ప్రసాద్ గారు, అట్లా వీళ్ళందరూ ఎంతోమంది సహకరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి జిల్లాలోని యాదవ పెద్దలు, ప్రముఖులు, నాయకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాపా సబ్ కమిటీకి హాజరైనటువంటి యాపా మెంబర్లందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నా పేరు గుర్రం నాగేశ్వరరావు, యాపా రాష్ట్ర అధ్యక్షులు. ప్రతి సంవత్సరం లాగానే 2008 నుంచి 10వ తరగతిలో ప్రతిభ కనబరిచినటువంటి యాదవ విద్యార్థులకి ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే 2026వ సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ కనబరిచినటువంటి యాదవ విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు మన కొండాయిపాలెం గేట్ ఉన్నటువంటి యాదవ్ ట్రస్ట్ భవన్ నందు అందించడం 31/5/2025 తేదీన బహుమతుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా యాదవ్ విద్యార్థులు 2026 సంవత్సరంలో 480 ఆ పైన
మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా మేము తెలియజేసినటువంటి కింది నంబర్ల నందు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ విద్యార్థులు బంధుమిత్రులు అందరూ కూడా దీన్ని గుర్తించి ఆ రోజు 31వ తేదీ 5/2026 తేదీన ఈ బహుమతుల ప్రదోత్సవాన్ని జయప్రదం చేయవలసిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ముఖ్య విశిష్ట అతిథిగా వచ్చినటువంటి ప్రముఖ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బేదా మస్తానరావు యాదవ్ గారు మరియు మన జిల్లా టీడీపీ అధ్యక్షుడైనటువంటి ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర యాదవ్ గారు, మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు మరియు ఎనిల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి కుంకాల నాగేంద్ర గారు మరియు మా ఫౌండర్ అయినటువంటి డాక్టర్ మాదాల వెంకటేశ్వర గారు అధ్యక్షన ఈ బహుమతుల ప్రదర్శనం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కింద తెలియజేసినటువంటి నంబర్లలో యాదవ్ విద్యార్థులందరూ కూడా 31వ తేదీ లోపల నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ పీలం సురేష్ బాబు 9705800794, కటారి సుధాకర్ 9573105305, ఒంటేరు మరిబాబు 9440633704 నెంబర్కి యాదవ్ విద్యార్థులు 450 ఆ పైన మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు దీన్ని నమోదు చేసుకొని 80 ఆ పైన ఉన్నటువంటి విద్యార్థులు నమోదు చేసుకొని 31/5/2026 తేదీన ఈ మా ప్రోగ్రాంని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇందులో ముఖ్యంగా ప్రతి సంవత్సరం మా యాదవ్ విద్యార్థుల బహుమతుల ప్రోత్సాహానికి మంచి విందు భోజనం అందిస్తున్నటువంటి ప్రముఖులు ఆల్పా హ్యాచరీస్ అధినేత అయినటువంటి ఆల్పా సుధాకర్ యాదవ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మన ఫైల్స్ అంటే విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ మేము అందజేస్తున్నటువంటి మా ఎన్ఎల్ హాస్పిటల్ అధినేత అయినటువంటి కుంకాల దశరథ నాగేంద్ర గారికి మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంని జయప్రదం చేసుకుంటున్నట్టుగా జిల్లాలోని యాదవ్ విద్యార్థులు మరియు యాదవ్ బంధుమిత్రులందరికీ మరొకసారి విన్నపం తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మాధవ్, జై యాదవ్. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ మాదాల వెంకటేశ్వరరావు, యాదవ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా యాదవ్ విద్యార్థులు 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహ బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమం ఈ నెల 31వ తారీఖున యాదవ్ భవన్ మన ఇస్కాన్ టెంపుల్ వీధిలో యాదవ్ భవన్ చెప్పేసి నిర్మితమవుతుంది. అక్కడ జరుగుతుంది ఆ కార్యక్రమం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా శ్రీ బేద మస్తానరావు గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని యాదవ్ విద్యార్థులందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాల్సి కోరుతూ వారి యొక్క ప్రోత్సాహపోతుంది ఎందుకోసంగా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళ మార్క్ లిస్టు, వాళ్ళ యొక్క ఇతర వివరాలతోటి ఈ నెంబర్లకి కొన్ని నెంబర్లు ఇస్తున్నాము. ఆ నెంబర్లలో రిజిస్టర్ చేసుకోవాల్సిందే కోరుతున్నాను. ఆ నెంబర్లు వచ్చి ఒకటి వచ్చి 9705800794, 9573105305, 9440633704 ఈ నెంబర్లకి ఫోన్ చేసి వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క మార్క్ లిస్ట్ తోటి నమోదు చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.